విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికుల్ని కొందరు తప్పుదారి పట్టించారన్నారు బీజేపీ నేత మాధవ్. వామపక్ష భావజాలమున్న కార్మిక సంఘాలు తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించాయన్నారు. బీజేపీ నేతలు మాత్రం చిత్తశుద్ధితో పనిచేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడారు అన్నారు మాధవ్. త్వరలో మిగతా సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. యూనియన్స్ ఏవైతున్నాయో నిరంతరం విషం కక్కే విధంగా ఏ సమస్యని పరిష్కారం చేయకుండా సమస్యలా ఉంటే వాళ్ళకి కూడు దొరుకుతుందనే ఒక ఆలోచనతో ఇక్కడ ఏవైతే యూనియన్స్ ఉన్నాయో కక్షగట్టి కార్మికుల్ని పక్కదారి పట్టించే అనేక రకాల అబద్ధాలు ఉదాంతాలు అనేకం వాళ్ళు ప్రచారం చేయడం కారణంగా ఈ స్థితి రావటం జరిగింది. అవన్నీ కూడా పట్టించుకోకుండా కార్మికుల శ్రేయస్సు ముఖ్యం, ఇటువంటి కుహనా యూనియన్స్ కాదు అని చెప్పి మేము ప్రకటన చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షించింది ఎవరు అనే ప్రశ్న వాళ్ళ గుండెల మీద చేసుకొని మాట్లాడితే వాళ్ళకే అర్థం అవుతుంది. కానీ ఇవాళ మీరు ఇంత విజయం సాధించిన తర్వాత ఒక్క యూనియన్ కూడా ఏదైతే లెఫ్ట్ యూనియన్స్ ఒక్కరు కూడా మీకు హర్షం ప్రకటిస్తున్నా మాట మాట్లాడే ధైర్యం కూడా రాలేదని చెప్పి ఇది మన ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఆలోచన చేయండి. చైనా రష్యా సంబంధించిన ప్రభుత్వాలు ఏవో గొప్పలు చేస్తున్నాయో మాట్లాడటం కాదు, భారత ప్రభుత్వాన్ని కొనియాడే నోరు చెయ్యి మీకు లేదా అని చెప్పి మీ యూనియన్స్ ప్రశ్నిస్తున్నాం.